నాకు తెలిసి మీరు కేరళ నుంచి చూసుకోండి, 4 సదరన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వీటిల్లో చిరంజీవి గారి వైబ్రేషన్స్ కనబడతాయి ఎక్కువ ఉంటుంది. అంత కాదన్నా ఇది క్రౌడ్ పుల్లర్, తర్వాత విషయం తర్వాత. సో దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా అయినా అనుకోండి, మహారాష్ట్ర ఎలక్షన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో సౌత్ లో బేస్ క్యాంప్ కోసం అరుల్ చేస్తున్న దగ్గర ఇంకొంచెం స్ట్రాంగెస్ట్ బేస్ క్యాంప్ క్రియేట్ అయింది అనుకోండి, అది ప్రాబ్లీ ఫ్రమ్ ఏపీ. లేదంటే లాస్ట్ టైం ఇక్కడ మనకి సంజయ్ గారి ధర్మం అనే స్థాయి పెరిగింది కదా, ఒక అడుగు ముందుకెళ్ళారు అడవాడుతోనో దీంట్లో. ఇక్కడ మీకు సౌత్ లో ఒక పాకెట్ క్రియేట్ అయింది అనుకోండి సార్, ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీ అవుతుందో కదా? డెఫినెట్ గా ఇది. సో అంటే మీ వ్యూ ప్రకారం ఖచ్చితంగా చిరంజీవి గారిని ఫ్రంట్ ఎండ్ చేసి ఇక్కడ టీడీపీని చంపేయాలి ఈ టర్మ్ కి. వాళ్ళు అసలు మీకు ఎప్పుడైనా గుర్తు, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దృష్టిలో ఎవడో ఒకడిని బల్లి పురుగు తిన్నట్టు తినడమే అది జయం. అది ఎవరైనా అవ్వచ్చు, ఇది రాజకీయం చదరంగం అంటారు. మీరు లోకేష్ అని ఒక మూవ్ ఇచ్చారు అనుకోండి అటు నుంచి ముఖ్యమంత్రి అని, వాళ్ళ మూలు వాళ్ళకే ఉంటాయి. సరే ఇక్కడ ఇప్పుడు బీజేపీ విత్ పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి 25 to 25 మ్యాక్స్ ఓట్ బ్యాంక్, ఒకవేళ 28% మ్యాక్స్ ఉంటే. ఇప్పుడు జనసేన లేకపోతే అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా ఉండదు, ఇంపాసిబుల్. దీనికి ఆల్రెడీ ఫ్రిక్షన్ ఎక్కడ ఉందంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి అయితే లోకల్ బాడీస్ లో 175 అన్నిటికి 40% రిజర్వేషన్ కోసం జనసేన ట్రై చేస్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారే పాపం ఆయన సంయమనం పాటిస్తున్నారు, కింద గ్రాస్ రూట్ లో అల్లాడిపోతున్నారు వాళ్ళు, చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఒక్కసారి ఎవరికైనా వాళ్ళ కులం తల్లిలాడిది. ఒక ఏబి వెంకటేశ్వర ఒకటికే తెలిస్తే మేము ఇది అన్నప్పుడు అవతల వాళ్ళకి అదే కదా, ఎవరి కులం వాళ్ళకి వర్గంగా ఉంటది కదా. మరి వాళ్ళ నిద్రలేస్తే ఇప్పుడు ఇక్కడ సేఫ్ గా ఉంది ఎవరు సార్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా? ఎవరు కాదు, జగన్మోహన్ కళ్యాణ్ గారు సేఫ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సేఫ్ గా ఉన్నారు, ఎందుకంటే మొత్తం అంతా చూడండి లా అండ్ ఆర్డర్ మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేసి మాట్లాడు ఆయన. లా అండ్ ఆర్డర్ ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు కింద ఉంది, హోంమంత్రి గారు అనితమ్మ కేవలం నామకం వస్తాయి. ఏదో అక్కడ లా అండ్ ఆర్డర్ అంతా మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఇండైరెక్ట్ గా ఎవరిని బ్లేమ్ చేస్తాడు అతను? చంద్రబాబు కలేజీ సినిమాలు చూడండి, అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటాడు బెమ్మానంద్. సరిగా చూడు ఉన్నారంటాడు. సరిగ్గా చూడండి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందన్నది తెలుస్తుంది. అంటే ఈ స్ట్రైట్ అవే అటాకింగ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ గా కొడుతూనే ఉన్నాడు ఆయన కుంభస్థలాన్ని. దానికి తగ్గట్టు హోమ్ మినిస్ట్రీ మూవ్ వచ్చింది అక్కడి నుంచి టీటీడీ విషయంలో. టీటీడీ మూవ్ వచ్చింది, కర్మ గాలి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాబింగ్ తోనే ఆగింది. ఒకరు కాకపోతే ఫస్ట్ టైం మూర్తి గారు చెప్పారు సానాదినాలు యాదవ్ ఉన్నట్టు, సానాదినాలు యాదించుకున్న 6 పణాలు పోయి సానాదినాలు 80 సంవత్సరాల లెగసీలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా సానాదినాలు యాదించుకునేలా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ వచ్చినట్టయితే ఎత్తేసేవాళ్ళు ఈ పాటికి. అన్ని వేలు ఇటే చూపించారు. ఈ టీటీడీ చైర్మన్ కొంప ముంచారు సార్, అయితే నేను ఎత్తిపోతల పథకమే జస్ట్ మిస్ అవి. సంచేత మనం ఏదో అనుకుంటున్నట్టు నితీష్ కుమార్ మణిపూర్లో కెలికాడు, అయితే ఢిల్లీని మనం దావోస్ వేదికగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పదవి కోసం ఒక పాచికేసం ఫీలర్ల కోసం అన్నట్టుగా చంద్రబాబు గారు రాజకీయం మొదలెడితే మీ ఏజ్కి ఈక్వలెంట్ ఏజ్తోనే ప్రధానమంత్రి స్థాయిలో 3సార్లు వెళ్ళిన ఆయన, మీలాగే ముఖ్యమంత్రి కూడా చేసి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కూడా పాచికలు రెడీగానే ఉన్నాయి. అందులో సదరన్ స్టేట్ లో బల్లిని తినడానికి రెడీగా ఉంటాడు పురుగుల్ని. వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ ఈ ధరం పోవడ దీక్షలు అన్ని మర్చిపోయి రబ్బర్ పెట్టి చేరిపేశారు. మేము మనం బాయి బరంపురం కథలన్నీ ఎత్తేయాలంటే కుదరదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా బీజేపీతో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన కూడా సేఫ్ గా ఉన్నట్టు అనుకోవచ్చు కదా. ఆయన ఉండట్లేండి ఈసారి ఎంత ఎందుకు, ఆయన ఢిల్లీ లాబింగ్ లో విజయసాయి రెడ్డి గారిని ఇంకొంచెం క్రియేట్ చేసి వచ్చి ఇదే ఆప్షన్ ఈ ఏవియేషన్ మినిస్టర్ తీసుకుని విజయసాయి రెడ్డిని ఉన్న అక్కడ కూర్చోబెట్టుంటే ఈ రోజు అసలు కథే వేరు. ఆయనకి ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షమైన సపోర్ట్ కాదు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటే కావాలి. ఆ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి సైడ్ నో. దానివల్ల పార్టీ డ్యామేజ్ అయ్యింది అనేది ఎందుకో అది ఉంటుంది. ఇప్పుడు రీజనల్ పార్టీస్ అందరూ ఒకేలా, ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ ఉంది, అక్కడ స్టాలిన్ గారి పార్టీ ఉంది, ఏఐడిఎంకే ఉంది, ఇవన్నీ బీజేపీతో ఎలా అయినా వాళ్ళని రూల్ ఏం లేదు కదా. రూల్ లేకపోతే సార్ వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో లేదంటే నేషనల్ పార్టీ సపోర్ట్ తో లోకల్ పార్టీస్ కన్వే అయ్యే సిచ్యువేషన్స్ లేవు కదా ఇప్పుడు రాజకీయాల్లో. లేనప్పుడు ఏం చేయాలంటే ఎంఐఎం స్ట్రాటజీ ఆఫ్ చేయాలి. ఎంఐఎంఐ ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కన్ఫ్యూజన్ మన కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేస్తారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళతో అలానే బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఈసారి వాళ్ళకి వచ్చిన టాస్క్ ఏంటంటే లాస్ట్ 10 years బట్టి కాంగ్రెస్ ఎక్కడ స్ట్రెంత్ ఉందో వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నువ్వు కూడా వెళ్ళి నిలబడి అక్కడ ఓట్లన్నీ సీల్చి, ఇదే టాస్క్ వాళ్ళకి. ఇదే కాంగ్రెస్ పార్టీ రానివ్వండి, వాళ్ళు మొత్తం హిందూ వాదాలను కూడా తిరగేసి కొడతారు వాళ్ళు. గతంలో లాంగ్వేజ్ మీకు జ్ఞాపకం మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లేవు చెప్పండి. సో అలాంటి ఈక్వేషన్స్ కూడా జరగబోతున్నాయి గ్యారెంటీగా.